ఫార్ములా ఈ రేస్ అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్ ను చేర్చింది. A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ తెలిపింది. 13(1)A, 13(2) CP యాక్ట్ తో పాటు 4 సెక్షన్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. వెంకట్, కేటీఆర్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లోని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎఫ్ఐఆర్ వివరాలు అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ తారక రామారావుపై ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి 409 రెడ్ విత్, అదేవిధంగా 120B. ఈ రెండు సెక్షన్ల కింద ముగ్గురు మీద కేసులు నమోదయ్యాయి. A1 గా కేటీఆర్, A2 గా ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా FEO సంస్థ CEO బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం నా చేతిలో ఉంది. డీటెయిల్స్ అక్యూజ్డ్ పర్సన్స్: శ్రీ తారక రామారావు, the Minister, Municipal Administration and Urban Development, Industries and IT, Government of Telangana, and presently MLA Sirisilla, Telangana. Number 2, Arvind Kumar, IAS, then Special Chief Secretary to the Government, Marakaremo BLN Reddy, Chief Engineer, HMDA Hyderabad, and presently retired from service. మనం ఇందాక FEO అనుకున్నాం, కాదు, ఇతను HMDA సంబంధించిన ఒక రిటైర్డ్ ఉద్యోగి. గతంలో ఆ HMDA సంస్థలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి. అతను HMDAలో ఒక సీనియర్ ఇంజనీర్. రైట్, వీరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. మొత్తం దాదాపు 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఈ 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో స్థూలంగా టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్ ఇన్వాల్వ్డ్ 54,88,87,043 రూపాయలు ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తున్నాం. మరొకసారి చూపిస్తున్నాను. టోటల్ వాల్యూ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ అంటే దొంగిలించబడ్డ ప్రాపర్టీ, లేకుంటే దొంగిలించడానికి గురైన ప్రాపర్టీ విలువ 54,88,87,043 రూపాయలు అని ఎఫ్ఐఆర్లో 2వ పేజీలో దీన్ని ప్రధానంగా చేర్చారు. అయితే దానకిషోర్ ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు, వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇన్ డీటెయిల్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఎప్పుడు ఒప్పందాలు జరిగినాయి, ఎప్పుడు ఎంతగా ట్రాన్స్ఫర్ చేసినారు, దానికి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం జరిగినాయి అనేది ఇన్ డీటెయిల్గా 10 పేజీల ఎఫ్ఐఆర్ నోట్ మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ముందు 25/10/2022న ఒక ట్రిపులేట్ అగ్రిమెంట్, అంటే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దట్టు FEO అంటే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్, అదేవిధంగా నెక్స్ట్ జెన్ లిమిటెడ్, ఆ తర్వాత HMDA. ఈ 3 సంస్థలతో ఎప్పుడో ఇది 25/10/2022 10వ నెల 25వ తారీఖున ఈ 3 సంస్థల మధ్య ఒప్పందాలు కుదురున్నాయి. 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందాలపై ఈ 3 సంస్థలు సంతకాలు చేసినాయి. 2023 ఫిబ్రవరి 10-11న ఫార్ములా ఈ రేస్ కార్ల రేస్ జరిగింది సెషన్ 9 కింద. ఆదాయం రాలేదని వెంటనే దాంట్లో ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఈ హైదరాబాద్లో ఈ రేస్ ఫార్ములా నిర్వహిస్తే తమ సంస్థకు ఆదాయం రాలేదు, ఉన్నది బొక్క అని ఆ సంస్థ తప్పించుకుంది. సో ఇక మిగిలింది HMDA, అదేవిధంగా FEO. ఈ 2 సంస్థలే అక్కడ మిగిలినాయి. అయితే 2024లో ఫిబ్రవరిలో సెషన్ 10 హైదరాబాద్లో ఘనంగా నిర్వహించాలనేది ఒక పేరు దానిలో పెట్టినారు. 2024లో హైదరాబాద్ సిటీలోనే రెండవసారి ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, నగరానికి ఆదాయం వస్తుంది. ఫస్ట్ దానిలో కొంత లాస్ అయింది కాబట్టి దీనిలో రికవరీ ఉంటుందని ఒక ఉద్దేశం ఉండేది. దీంట్లో నోడల్ ఏజెన్సీగా HMDA చూసుకుంటుందని FEO సంస్థకి స్వయంగా కేటీఆర్ ఒక లేఖ రాసిండ్రు. అంటే లేఖ రాస్తూ దాదాపు అది కూడా 6 పేజీల లేఖ, 6 పేజీల లేఖలో స్పష్టం చేశారు. హైదరాబాద్లో సెకండ్ టైం ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల
కొంత లాభాలు వస్తాయి, కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. బ్రాండ్ ఇమేజ్ కంటే గతంలో కొంత లాస్ జరిగింది కాబట్టి ఆ లాసెస్ని దీనిలో పూరించుకోవచ్చు అనేది కేటీఆర్ ఆ లేఖలో స్పష్టంగా చెప్పుకున్నారు. దీంతో 2023 అక్టోబర్లో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కలిసి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. F10 అంటే సెషన్ 10 ఒప్పందాల మీద కూడా ఈ రెండు సంస్థలు సంతకాలు చేసినాయి. అయితే 55 కోట్ల రూపాయలని ముందస్తుగానే ఎఫ్ఈఓకి హెచ్ఎండి సంస్థ చెల్లించింది. దానిలో చెల్లించిన వివరాలు ఇన్ డీటెయిల్గా కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఎంత జరిగింది, ఎప్పుడెప్పుడు ఎంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినారు. ద మేకింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ జీబీపీ 2,25 lakhs ఒకసారి, అదేవిధంగా 22,50,000 ఒకసారి, అదేవిధంగా 22,50,000 మళ్ళీ రెండోసారి, ఇలా రకరకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు చెక్స్ నెంబర్తో సహా అన్నీ కూడా పేమెంట్ చేస్తున్నారు. ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా దీనిలో ఎఫ్ఐఆర్ కాపీలో 3వ పేజీలో దీనిలో పొందుపరిచినారు. సో మొత్తంగా టోటల్గా అంటే ఎఫ్ఈఓకి చేరింది ఎంత అంటే 54,88,87,043 రూపాయలు దానిలో వెళ్ళాయని చెప్పినారు. అయితే త్రైపాక్షిక ఒప్పందాలు ఏవైతే కూర్చుకున్నాయో ఎఫ్ఈఓ, ఆ ఎఫ్ఈఓ అనేది యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన ఒక ఫారెన్ సంస్థ. ఆ సంస్థకి ఎలాంటి కారు రేసు నిర్వహించకుండా 54 కోట్లు అంటే 55 కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. దాంట్లో ఎఫ్ఐఆర్లోకి ఒక ఎలిగేషన్ ఏం పెట్టినారు, హెచ్ఎండిఏ జనరల్ ఫండ్స్ నుంచి ఎలాంటి సంతకాలు లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా హెచ్ఎండిఏ జనరల్ ఫండ్ నుంచి నిధులు బదలాయించినారు. ఆ నిధులు విదేశీ సంస్థకు, ఎఫ్ఈఓ అనే సంస్థ విదేశీ సంస్థ కాబట్టి ఆ సంస్థకు బదలాయించినారు. కాబట్టి దానికి ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ అనుమతి తీసుకొని కారణంగా 55 కోట్లు చెల్లించినందుకు కాను ఆర్బీఐ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణకి 8 కోట్ల పెనాల్టీ వేసింది. 8 కోట్ల పెనాల్టీని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దాన్ని పేమెంట్ చేసింది. అంటే 8 కోట్ల పెనాల్టీ ఎందుకు పేమెంట్ చేయాల్సి వచ్చింది, అవసరం ఎందుకు వచ్చింది? ఈ రేస్ అంటే కార్ ఈ రేస్ వల్ల హైదరాబాద్కి లాభం జరగాలి కానీ నష్టం ఎట్లా వస్తుందనేది సెషన్ 9లో ఎంత నష్టం జరిగింది, సెషన్ 10 జరగకముందే నిధులు ఎట్లా బదలాయించినారు అనేది ప్రభుత్వం కూలంకుషంగా కొంత విచారణ చేసే ప్రయత్నం చేసింది. ఆ విచారణలో భాగంగా అప్పుడు ఐఏఎస్ అప్పుడు ఆ సంస్థకి ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఓపెన్గా తప్పు జరిగిందని ఒప్పుకోవడంతో పాటు దీనిలో నా పాత్ర లేదు, కేటీఆర్ ఈ శాఖకు గతంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ఈ పని చేయాల్సి వచ్చిందని లిఖితపూర్వకంగా అతను సిఎస్ శాంతకుమార్కి ఒక లేఖ రాశారు. తన లేఖ ఆధారంగా ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ఏం జరిగిందనేది కొంత విచారిస్తే 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయినాయి, అదేవిధంగా కొంత విదేశీ సంస్థకు చెల్లించడం అనేది సరైనది కాదనేది తెలిసిన తర్వాత దీని మీద చర్యలకు ఉపక్రమించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈ క్రమంలో అంటే విదేశీ నిధులు, అదేవిధంగా తను మాజీ అంటే మంత్రిగా పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నర్ని ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ అంశం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికే చర్యలు తీసుకునే అవకాశం ఉంది, మీరే విచారించండి, మీరే చర్యలు తీసుకోవచ్చని గవర్నర్ ప్రత్యుత్తరం ఇవ్వడంతో నిన్న సిఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకి దానకిషోర్ ఏసీబీ అధికారులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నిన్న ఏసీబీ అధికారులకి ఒక లేఖ రాశారు. ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఆ డేట్ కూడా మనం చూస్తున్నాం, ఈ ఉదయమే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో సబ్మిషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అదే డిస్ట్రిక్ట్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏసీబీ, అదే ఇయర్ 2024 ఎఫ్ఐఆర్ 12/RCO CIU ఏసీబీ 24 ఇది కేసు నెంబర్. ఇది డేట్ వచ్చి 19/12/2024. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ ఫస్ట్ పేజీ కాపీ, 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ. ఇది 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్ నంబర్లు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడి ఉన్నది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 2 సెక్షన్లు, ఒకటేమో 402, అదేవిధంగా 120, ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా దానిలో 2024 అని 2024 పక్కన ఈరోజు సీరియల్ నెంబర్ కూడా వేశారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఇదే ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. ఇవాళనే
19/12/2024 ఉదయం 11 గంటల తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ ఇచ్చినారు. సో తదుపరి చర్య ఎట్లా ఉంటుంది, తదుపరి చర్య ఏముంటుందనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే కేటీఆర్కు ముందస్తుగా నోటీస్ ఇస్తారా, ఎందుకోసం ఈ తప్పు జరిగింది, ఎలా జరిగింది, మీరు వివరణ ఇవ్వండి అని ఏసీబీ అధికారులు నోటీస్ ఇస్తారా, లేక ఏసీబీ అధికారులు పిలిచి విచారిస్తారా? అంటే పిలిచి విచారించే క్రమంలో రెండు కీలకమైన అంశాలు. మీరు ఎవరి అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా మీరు జనరల్ ఫండ్స్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఎలా మీరు ఫండ్స్ దారి మళ్లిస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, కార్ రేస్ వల్ల ప్రజలకి ఎలాంటి లాభం జరుగుతుంది? నెంబర్ 3, ప్రజలకి అంటే ప్రజా ఉపయోగమైన నిధులు, అంటే ప్రజల నిధులు మీరు ఎలా దుర్వినియోగం చేశారు? ఈ అంశాలపై విచారణ సాగే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా కొంతమంది సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. అయితే ముందు విచారణ జరిగితే ఒకటి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత విచారించిన తర్వాత మీరు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే సెకండ్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 55 కోట్లు అనేది పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి 100 కోట్లకు ఒప్పందం కూర్చుకున్నారు. దీనిలో ఉంది ఎఫ్ఐఆర్ నెంబర్ 4వ పేజీలో ఉంది. 110 కోట్లకు ఒప్పందం కూర్చుకున్నారు. ఆ తర్వాత 50 కోట్లు ఇవ్వాలని అనుకున్నారని ఉంది. సరే, మీరు ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్తుంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తథ్యం ఆవశ్యం కదా, ఎందుకు అనుమతి తీసుకోలేదు అనేది ఇంకో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి పాత్రధారి సూత్రధారులు కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని పిలిచి విచారిస్తారా, లేకుంటే వేరుగా విచారిస్తారా అన్నది కొంత ఆసక్తిగా ఉంది. అయితే ఫస్ట్ స్టెప్లో నోటీస్, ఆ తర్వాత ఎంక్వైరీలో భాగంగా మీరు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, అదేవిధంగా కేటీఆర్ పాత్ర ఏ మేరకు ఉంది అన్నది పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్. అయితే ఇది కొంత పొలిటికల్గా రకరకాలుగా మలుపులు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాజకీయ కుట్రగా కొంతమంది అభిమానిస్తున్నారు, రాజకీయ కోణంలో చూస్తున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఫార్ములా ఈరేస్ విషయంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, నేను నిధులు మళ్ళింది వాస్తవమే, నిధులు డ్రా అయింది కూడా వాస్తవమే, కానీ హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ఆ శాఖకు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ సంస్థ ఖర్చు పెట్టుకోవచ్చు అనే ఒక మౌఖికంగా చెప్తున్నారు. కానీ జనరల్ ఫండ్స్ నుంచి ఎవరి సంతకం లేకుండా, ఎలాంటి సంతకం లేకుండా నిధులు ఎట్లా మళ్ళిస్తారన్నదే ఇక్కడ టెక్నికల్గా ఒక క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సర్ కేటీఆర్ ఆన్సర్ ఏం చేస్తారని చూడాలి. అయితే పొలిటికల్గా దీన్ని తిప్పికొట్టేందుకు అంటే హైదరాబాద్ ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ 130 దేశాలు చూసినాయి, రకరకాలు చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? ఫస్ట్ ఫేజ్లో ఈ రేస్ వల్ల హైదరాబాద్కు జరిగిన లాభం ఏమిటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెరిగింది, ఎందుకు సరే బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఎందుకు పెద్ద ఎత్తున నష్టం వచ్చింది, నష్టం వస్తే ఒక సంస్థ ఎందుకు ఈ కార్ రేస్ నిర్వహించడం నా వల్ల కాదని ఒక అగ్రిమెంట్ సంస్థ ఎందుకు తప్పుకుంది, ఇలాంటి అంశాలు వస్తున్నాయి. కాబట్టి పొలిటికల్ గా కూడా కేటీఆర్ కొంత ఇరకాటంలో పడే అవకాశం లేకపోలేదు, అవకాశం ఉందన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఆర్బీఐ అనుమతి మీరు ఎందుకు తీసుకోలేదు నెంబర్ 1, నెంబర్ 2 కేటీఆర్ పాత్ర ఏ మేరకు ఉంది, ఈ రెండు కోణాల్లోనే కేటీఆర్ మీద ఏసీబీ ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉంది. అయితే నోటీస్ ఇవాళిస్తారా, రేపిస్తారా, రేపు విచారిస్తారా, లేక నేరుగా అరెస్ట్ చేసిన తర్వాతనే విచారిస్తారా అన్న అంశాలు వీళ్ళ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున దావనాల్లో వ్యాపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన కోవడం జరిగింది. నా మీద ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు తెలిసింది, దయచేసి నా మీద విచారణకు నేను ఈ అంశం మీద చర్చ పెట్టండి, విచారణకు ఆదేశించండి అని కానీ కేసు పెట్టింది ఏసీబీ. కానీ అది స్పీకర్ పరిధిలో కానీ అసెంబ్లీలో ఎట్లా చర్చిస్తారన్నదే రాజకీయంగా ఇంకొక వర్గం నుంచి వస్తున్న వాదన. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మీద కేసు అనేది కొంత ఆసక్తికరమైన పరిణామాలకైతే దారితీస్తుంది. చూద్దాం మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఏసీబీ అధికారులు దీన్ని అంటే ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే కేసు పెట్టగానే కాదు, కేసు పెడితే అవి వీగిపోతుందా, ఇంకా లీగల్గా కూడా ఎట్లా ఫేస్ చేస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దీని మీద గవర్నమెంట్ కానీ ఏసీబీ కానీ ముఖ్యంగా పొలిటికల్గా కాంగ్రెస్ కానీ ఎట్లా ఎదుర్కొంటుందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే సేమ్ టైంలో బీఆర్ఎస్ కూడా ఇప్పటికే న్యాయ నిపుణులను, న్యాయ కోవిదులను సంప్రదిస్తూ ఉన్నారు. ఏసీబీ ఇష్యూలో ఎట్లా హ్యాండిల్ చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కూడా
తెలంగాణ భవన్లో కూర్చొని ఎట్లా ఫేజ్ చేయాలనేది కొంత చర్చిస్తున్నారు. సో ఎకడమిక్గా ఒక ఇష్యూ, కేసు ఎంతవరకు నిలుస్తుంది, ఎంతవరకు అవుతుంది ఒక ఇష్యూ. ఆ తర్వాత పొలిటికల్గా రకరకాల కంపెనీస్ ఎట్లా ఉంటాయనేది ఒక చర్చ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఏసీబీ అధికారులు అయితే రేపు ఉదయం నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, లేక నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.